దైవమాయేనుక పాపినయ్యా, మారని రోగముతో పీడితునయ్యా, మరణ భయముచి దీనమయ్యా, నాదుడా కరుణకై వేచియున్నా. నేను పాపిని యేసయ్యా, నా పాపములను తొలగించవా. నా అనుదిన జీవితములో ప్రభువా ఎన్నో పాపములను చేశాను ప్రభువా. లెక్కకు మిగిటమైనటువంటి పాపములను చేసి చేసి నీకు దూరం అయిపోయాను ప్రభువా. నాలో ఉన్నటువంటి కుటుంబ లక్షణాలను, మానవునికి ఉన్నటువంటి మానవ విలువలను కోల్పోయి ఈ లోకములో నేను జీవించాను ప్రభువా. నా పాపములను క్షమించవా ప్రభువా. ఇదిగో నీ కోసమే వచ్చాను ప్రభువా. తప్పిస్తూ ఉన్నాను ప్రభువా. గాయపడినటువంటి హృదయముతో వచ్చి ఉన్నాను ప్రభువా. ప్రతి ఒక్కరము కూడా ప్రియబిడ్డ నా పాపాలు తొలగించండి. నీ హృదయ ద్వారం ముందుకు నిల్చొని ఉన్నాను, నా పాపములను తొలగించవా ప్రభువా అని ప్రార్థన చేయండి. దైవమానేనొక పాపినయ్యా, మారని రోగముతో పీడితునయ్యా, మరణ భయముచే దీనమయ్యా, నాదుడా కరుణకై వేచియున్నా. ఈ దేవుని బిడ్డ ఎవ్వరు కూడా కానరాలినప్పుడు, నువ్వు పాపము చేసి ఏమీ తెలియలేనటువంటి అమోహములో పడిపోయినప్పుడు, నువ్వు పాపాత్ముడు అని అందరూ కూడా పరిగణించినప్పుడు, నీవు ఎక్కడికి వెళ్ళాలో తెలియలేనటువంటి పరిస్థితులలో ఇదిగో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, ఆ కలువరిపై సిలువ యాగములో బలియాగమైనటువంటి నా నజరేతుడైనటువంటి యేసు ఈనాడు తన యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తముతో, పరిశుద్ధమైనటువంటి కవచముతో, పరిశుద్ధమైనటువంటి వాక్యమైనటువంటి స్వరముతో మనలో తాగి ఉన్నటువంటి ప్రతి పాపాన్ని కడిగి వేస్తూ ఉన్నాడు ప్రియమిడ. ప్రతి శాపాన్ని ఆయన యేసు నామములో ఆయన తొలగిస్తూ ఉన్నాడు ప్రియమిడ. ఇదిగో ఎవరెవరైతే విశ్వాసముతో ప్రార్థన చేస్తారో అద్భుతాన్ని మీరు చవి చూడబోతూ ఉన్నాడు ప్రియమిడలారా.